ఏంటి భీమవరం బైపాస్ రూట్ మారిందా? అవును. భీమవరానికి ఇదివరకు ప్రతిపాదించిన రూట్‌లో కాకుండా కొత్త రూట్‌లో బైపాస్ నిర్మించనున్నారు. అలానే పామరు, దిగమర్రు హైవే ప్యాకేజ్ 2 నిర్మాణానికి చకచకా అడుగులు పడుతున్నాయి. అవునా? ఈ హైవే గురించి క్లియర్గా చెప్పు బ్రదర్. అంటే భీమవరం బైపాస్ ఏ రూట్లో వెళ్తుంది, ఎన్ని వరుసలుగా ఈ రోడ్ని వేస్తారు, ఆకువీడు దిగమరు కొత్త హైవే ఏ ప్రాంతాల మీదుగా వెళ్తుంది, దీని స్టేటస్ ఏంటని క్లియర్గా చెప్పు బ్రదర్. సరే, మరి ఈ వీడియోని పూర్తిగా చూడు, నీకే క్లియర్‌గా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హే బ్రో ఛానల్. రాష్ట్రంలో ప్రముఖ ప్రాంతాలకు బైపాస్లు ఉన్నప్పటికీ పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్య ప్రాంతమైన భీమవరానికి పూర్తి స్థాయిలో బైపాస్ లేకపోవడం చాలా గమనార్హం. ఉమ్మడి కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే పామర్రు, దిగమర్రు NH-165 హైవే ప్రాజెక్ట్ని 2 భాగాలుగా చేశారు. పామర్రు నుండి ఆకువీడు వరకు ప్యాకేజ్ 1, ఆకువీడు నుండి దిగమర్రు వరకు ప్యాకేజ్ 2. ఈ ప్యాకేజ్ 1 పనులు 2022లో స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు NH-165 హైవే ప్యాకేజ్ 2లో భాగంగా భీమవరానికి కొత్త బైపాస్ని నిర్మించనున్నారు. యాక్చువల్గా ప్యాకేజ్ 2కి అలానే భీమవరం బైపాస్కి 2017లో భూసేకరణ మొదలుపెట్టగా అది కోర్టు కేసుల వల్ల తదితర కారణాల వల్ల భూసేకరణ పూర్తి అవ్వలేదు. అందుకని ప్యాకేజ్ 2ని త్వరగా స్టార్ట్ చేసే విధంగా ఇదివరకు ప్రతిపాదించిన ప్యాకేజ్ 2 రూట్ని భీమవరం పరిధిలో మారుస్తూ కొత్త మ్యాప్ని రెడీ చేశారు. ప్యాకేజ్ 2 ఆకువీడు బైపాస్ తర్వాత అజ్జరం నుండి స్టార్ట్ అయ్యి జక్కరం, చినమెరం, పెదమెరం, భీమవరం రూరల్లోని రాయలం, తాడేరు, వీరవాసరం, లంకలకోడేరు మీదుగా పాలకొల్లు దగ్గర ఉన్న దిగమర్రు వరకు 4 వరుసలుగా 40 కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తారు. ఇంకా ఎగ్జాక్ట్గా ఏ గ్రామాల మీదుగా హైవే వెళ్తుందో మీరు ఈ టేబుల్లో చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ హైవే వెళ్ళే ప్రాంతాల నుండి ఎవరైనా ఉంటే మీ ఊరి పేరుని కామెంట్లో తెలియచేయండి. చూద్దాం ఏ ఊరి నుండి ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఈ ప్యాకేజ్ 2లో భాగంగా భీమవరం, శృంగవృక్షం, వీరవాసరానికి కలిపి దక్షిణంగా 29 కిలోమీటర్ల కంబైన్డ్ బైపాస్ నిర్మిస్తారు. దీన్నే భీమవరం బైపాస్ అనొచ్చు. అలానే బల్లిపాడు, దగ్గులూరు, లంకలకోడేరు, పాలకొల్లుకి కలిపి 9.5 కిలోమీటర్ల కంబైన్డ్ బైపాస్ వస్తుంది. సో 40 కిలోమీటర్ల ప్యాకేజ్ 2లో దాదాపు 99% కొత్త రూట్లోనే రోడ్ని నిర్మిస్తారు. అంటే 39 కిలోమీటర్లు కొత్త రోడ్డే ఉంటుంది 40 కిలోమీటర్లలో. అలానే ఇదివరకు ప్యాకేజ్ 2ని 2 వరుసలుగా నిర్మిద్దామని ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు దీన్ని 4 వరుసలుగా చేయాలని డిసైడ్ అయ్యారు. జనసాంద్రత ఎక్కువ ఉండే ఈ ప్రాంతాల్లో 4 వరుసల రోడ్డు వేయడం చాలా అవసరం. ఒకసారి పాత రోడ్ని, కొత్త రూట్ మ్యాప్ని చూస్తే పాత రూట్లో ఆకువీడు బైపాస్ తర్వాత ఉండి వరకు ఆల్రెడీ ఉన్న రోడ్ని వెడల్పు చేసి ఉండిలో బైపాస్ నిర్మించి భీమవరానికి ఉత్తరంగా బైపాస్ నిర్మించి అలా వీరవాసరం బైపాస్ వరకు అక్కడ నుండి దిగమర్రి వరకు ఉండేది. కొత్త మ్యాప్ ప్రకారం ఆకువీడు బైపాస్ తర్వాత నుండి కుడివైపుకి తిరిగి పెదపులేరు, జక్కరం, చినమెరం, భీమవరం రూరల్, తాడేరు, పెన్నాడ ఇలా భీమవరానికి దక్షిణంగా వెళ్తూ వీరవాసరం బైపాస్లో కలిసేలాగా రూట్ని మార్చారు. ఇలా చూసుకుంటే పాత ప్లాన్లో ఆకువీడు నుండి వీరవాసరం వరకు 26 కిలోమీటర్ల రూట్ని చేంజ్ చేశారు. ఈ హైవే ప్రాజెక్టులో భాగంగా జోలపాలెం రోడ్డుపై, తాడేరు రోడ్డుపై ఫ్లైఓవర్లు, యనమదరు డ్రైన్పై పెద్ద బ్రిడ్జి, పాలకొల్లు, నరసాపురం రైల్వే ట్రాక్పై రైల్వే ఫ్లైఓవర్ నిర్మిస్తారు. ఈ ప్యాకేజ్ 2 హైవే ప్రాజెక్టు స్టేటస్ని చూసుకుంటే ప్యాకేజ్ 2 DPR రెడీ చేసి ఇటీవల కేంద్రానికి సబ్మిట్ చేయడం జరిగింది. అది అప్రూవ్ అవగానే ప్యాకేజ్ 2 కోసం టెండర్లు పిలిచే అవకాశం ఉంది. దీనికి ఇంకొక 2 to 3 months పట్టచ్చు. యాక్చువల్గా ప్యాకేజ్ 2 హైవే పనులను త్వరగా స్టార్ట్ చేయడం కోసం జూలై 2024 నుండి బ్యాక్గ్రౌండ్ వర్క్స్ జరుగుతున్నాయి. అలానే ప్యాకేజ్ 2 కోసం మార్చ్ డిపార్ట్మెంట్ వారు 2024-25 సంవత్సరంలో 1200 కోట్లు కేటాయించారు. అలానే ప్యాకేజ్ 2లో రూట్ మార్చిన భీమవరం బైపాస్లో తప్ప మిగతా చోట్ల భూసేకరణ చివరి దశలో ఉంది. అలానే పామరు నుండి ఆళ్లపాడు వరకు ప్యాకేజ్ 1 పనులు 2022లో స్టార్ట్ అయ్యి జరుగుతున్నాయి. దీనిలో ఆకువీడు బైపాస్ పనులు భూసేకరణ పూర్తి అవ్వకపోవడం వల్ల ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ప్యాకేజ్ 1 రూట్ మ్యాప్ గురించి నేను 2022లో ఆల్రెడీ వీడియో చేశాను. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇదే ఫ్రెండ్స్ పామర్రు, ఆకువీడు, దిగమర్రు హైవే ప్రాజెక్ట్ రూట్ మ్యాప్. దీన్ని 2 భాగాలుగా విభజించారు. పామర్రు నుండి ఆకువీడు వరకు ప్యాకేజ్ 1, ఆకువీడు నుండి భీమవరం మీదుగా పాలకొల్లు దగ్గర ఉన్న దిగమర్రు వరకు ప్యాకేజ్ 2. ఇప్పుడు ఈ ప్యాకేజ్ 2 గురించి కాన్సన్ట్రేట్ చేద్దాము. ఆల్రెడీ ప్యాకేజ్ 1 పనులు 2022లో మొదలయ్యాయి, జరుగుతున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ప్యాకేజ్ 2 స్టార్టింగ్ పాయింట్. ఆకువీడు అవుట్స్కట్స్లోని అజ్జమూరు దగ్గర జానకమ్మ హాస్పిటల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడే మనకి ఆకువీడు బైపాస్ వచ్చి ఇక్కడ ఎండ్ అవుతుంది. సో ఇక్కడ నుండి ప్యాకేజ్ 2 స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి కొంచెం లెక్క మనకి ఆల్రెడీ ఉన్న రోడ్ని వెడల్పు చేసుకుంటూ వచ్చి అజ్జమూరు నుండి రైట్కి డైవర్ట్ అవుతుంది కొత్త బైపాస్ అనేది.
మీరు అజ్జమూరు, అలా వచ్చి పెద్దపులేరు, అలా వచ్చి మనకి జకరం దగ్గర కోపిల్ల హై స్కూల్ దగ్గర మనకి భీమవరం కలిదిండి రోడ్ని క్రాస్ చేస్తుంది. జోలపాలెం రోడ్ని క్రాస్ చేసి వేంపాడు, చిన్నమెరం, రాయలం రూరల్ మీరు చూడొచ్చు. పైన భీమవరానికి దక్షిణంగా బైపాస్ వెళ్తుంది. ఇక్కడ కోనడేలి రోడ్లో జగదీశ్వరం దగ్గర నుండి ఈ బైపాస్ అనేది వెళ్తుంది. అలా వెళ్ళి లోసర్ రోడ్ని క్రాస్ చేసి యనమదారు డ్రైన్ క్రాస్ చేస్తుంది. క్రాస్ చేసి ఇక్కడ మనకి తాడేరు దగ్గర టిడ్కో హౌసెస్ దగ్గర నుండి వెళ్తుంది. మీరు పైన లొకేషన్ చూసుకోవచ్చు భీమవరం. సో అలా వచ్చి స్ట్రైట్గా వెళ్తుంది. పైన మీరు చూడొచ్చు విశాఖోడేరుకు దక్షిణంగా బైపాసు, పెన్నాడికి దక్షిణంగా వెళ్తూ శృంగవృక్షం కూడా దక్షిణంగా. అసలు మీకు ఏం టచ్ అవ్వమాట. 4 వరుసల రోడ్డు, ప్రజెంట్ ఉన్న రోడ్డు ఇరుకు రోడ్డు మీకు తెలిసిందే కదా. అలా వచ్చి వీరవాసరం కూడా దక్షిణంగా బైపాసు. వీరవాసరం దాటేసిన తర్వాత ఆల్రెడీ ఉన్న రోడ్లో కలుస్తుంది. మీరు చూడండి, ఆకివీడు దాటిన తర్వాత ఇక్కడ కలుస్తుంది. సుమారు 27 కిలోమీటర్ల బైపాస్ ఇది. దాటిన తర్వాత కొంచెం లెక్క ఆల్రెడీ ఉన్న రోడ్ని డెవలప్ చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ బల్లిపాడికి ఒక బైపాసు, మళ్ళీ టర్న్ తీసుకుని దగ్గులూరికి దక్షిణంగా బైపాసు. తర్వాత లంకలగూడేరు దగ్గర ఎల్ జంక్షన్ ఒకటి ఉంటుంది, ఎల్ టర్న్. ఇక్కడ టచ్ అయ్యి మళ్ళీ రైట్కి డైవర్ట్ అయిపోతుంది. రైట్కి డైవర్ట్ అయిపోయి గోరింటాడ ఆగర్రు మీదుగా వచ్చి ఇక్కడ దిగమరు దగ్గర టీ జంక్షన్ ఒకటి ఉంటుంది. ఈ పాలకొల్లు టు నరసాపురం దిండి టీ జంక్షన్లో కలుస్తుంది. ఇక్కడే మనకి పాలకొల్లు నరసాపురం రైల్వే ట్రాక్ని క్రాస్ చేస్తుంది. సో ఇలా వచ్చి ఇక్కడ కలుస్తుంది. ఇక్కడ పెద్ద జంక్షన్ అవుతుంది ఫ్యూచర్లో. అప్రాక్సిమేట్గా చూపించాను. మనకి డిపిఆర్ వచ్చిన తర్వాత ఇంకా ఎగ్జాక్ట్ రూట్ మ్యాప్ చూపిస్తాను ఫ్రెండ్స్. పాతది చూసుకుంటే మనకి కొత్తది ఏంటి, ఆకివీడు తర్వాత అజ్జమూరు నుంచి రైట్కి డైవర్ట్ అయిపోతుంది కదా భీమవరానికి దక్షిణంగా. ఇది అలా కాదనమాట. ఆకివీడు బైపాస్ ఎండ్ అయిన తర్వాత స్ట్రైట్గా ఉండి వరకు ఆల్రెడీ ఉన్న రోడ్ని వెడల్పు చేసుకుంటూ వచ్చి ఉండిలో దక్షిణంగా బైపాస్ నిర్మించి ఆ బైపాస్ తర్వాత ఆల్రెడీ ఉన్న రోడ్ని వెడల్పు చేసుకుంటూ వచ్చి గామిని ఐస్ ఫ్యాక్టరీ నుంచి భీమవరానికి ఉత్తరంగా బైపాస్ నిర్మించాలని ప్లాన్ చేశారు ఇదివరకు. సో కొవ్వాడ అలా అది వచ్చి మనకి విశాఖపట్నానికి ఉత్తరంగా, పెన్నాడికి ఉత్తరంగా, శృంగవృక్షానికి ఉత్తరంగా బైపాస్ వచ్చేది. అలా వచ్చి మనకి ఇలా టర్నింగ్ తీసుకుని ఆల్రెడీ ఉన్న రోడ్ని క్రాస్ చేసి ఇలా ప్లాన్ ఉండేది. మన ఏంటంటే కొత్తది ఇలా డైవర్ట్ చేసి ఆల్రెడీ ఉన్న పాత ప్లాన్లో వీరవాసరం బైపాస్లో కలిపేశారు. సో ఇక్కడ నుంచి సేమ్ పాతది కొత్త ప్లాను. మీరు చూసుకున్నట్టయితే ఆకివీడి నుండి వీరవాసరం వరకే ఈ ప్లాన్ మార్చారు. సో ఇది ఫ్రెండ్స్. అలాగే ఆకివీడి బైపాస్ చూసుకుంటే ఇది యాక్చువల్లీ ఆకివీడి బైపాస్ ప్యాకేజ్ 1లో భాగము. మనకి ఆళ్లపాడు ఫ్లైఓవర్ దగ్గర నుంచి డైవర్ట్ అయ్యి ఆకివీడికి దక్షిణంగా 6 కిలోమీటర్ల బైపాస్ నిర్మిస్తారు. యాక్చువల్లీ దీంట్లో భాగంగా ఉప్పుటేరుపై బ్రిడ్జ్ స్టార్ట్ చేశారు వర్క్స్ 2022లో. మరి తర్వాత ఎందుకు ఆగిపోయాయి ఎగ్జాక్ట్ రీజన్ తెలీదు. ఈ ఆకివీడి బైపాస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, భూసేకరణ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. థ్యాంక్స్ బ్రదర్, బాగా చెప్పావు. త్వరగా ఈ హైవే వర్క్ స్టార్ట్ చేస్తే బాగుండు. ఈ ఇరుకు రోడ్లలో ట్రావెల్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. సరే మరి ఉంటాను. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మా డాడీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.